సో హలో ఎవ్రీవన్. సో మీలో ఎవరైనా మన పేజ్ మాత్రం కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు మ్యాటర్ వచ్చి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో పాటు ప్లగిన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం అంతా. సో మీకు ఎవరికైనా ఈ వీడియో అనేది యూస్ఫుల్ ఉందంటే మాత్రం మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. సో ఐ హోప్ నాకు కూడా కొద్దిగా యూస్ఫుల్ ఉంటుంది. ఒకవేళ మీరు సైబర్ ప్లగిన్ అనేది ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడాలని చెప్పి మీకు ఒకవేళ డౌట్ ఉందంటే ఈ వీడియోలో మొత్తం అన్ని కవరప్ చేద్దాం. సో ఈ వీడియో అనేది కొద్దిగా బేసిక్గా అనేది కవరప్ చేస్తున్నాను నేను. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈరోజు ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అని తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇది క్రోమ్లోకి వచ్చాను. క్రోమ్లోకి వచ్చి నేను ఇక్కడ సాబర్ అని చెప్పి కొడుతున్నాను. నేను సాబర్ ప్లగిన్ ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని వచ్చింది. ఇక్కడ సాబర్ ప్లగిన్ అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది మనకి. సో ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేయగానే మీకు విండోస్ అయితే విండోస్, లేదంటే మ్యాక్ అంటే మ్యాక్, మీరు ఎందులో కావాలంటే అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతా మీరు. సో నాది విండోస్ కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను నేను. లైక్ నా సాఫ్ట్వేర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ డౌన్లోడ్ చేసుకుంటాను నేను. సాఫ్ట్వేర్స్లోకి వెళ్ళా నేను. ఇక్కడ సేవ్ కొట్టేస్తున్నా. సేవ్ కొట్టేసుకున్నా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే నాకు అప్పుడు ఆ ప్లగ్గిన్ ఎలా ఇన్స్టాల్ చేయలేకపోతే ఈరోజు చూద్దాం అంతే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని ఉంది కదా, దాన్ని కొడుతున్నాను నేను. ఎక్స్ట్రాక్ట్ కొట్టిన తర్వాత ఆ ప్లగ్గిన్ అనేది నాకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇగో సాబర్ అని చెప్పి వచ్చింది కదా. సో దీన్ని ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనేది డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయిపోతుంది మనకి. లేదంటే రైట్ క్లిక్ చేసి కూడా మనకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. సో నాది 23 కాబట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఫినిష్ అయిపోయింది. సో మీకు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయాలి మీరు. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను అంతా నేను. సో మీకు ఎట్లా ఇన్స్టాల్ అని చెప్పి ఈరోజు తెలుస్తుంది అంతా. ఓకేనా? సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయింది నాది. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను టెంపరీ కోసం ఒకటి కంపోజిషన్ క్రియేట్ చేసుకున్నాను. కంపోజిషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ తీసుకోవాలి. టెక్స్ట్ వచ్చి తెలుగు. ఓకే, తెలుగు అని చెప్పి పెట్టాను ఈడ. దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ నేను వచ్చి దీన్ని లైట్ బోల్డ్ పెట్టుకుంటా. బోల్డ్ పెట్టుకుని ఇంకా లైట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఐ హోప్. కంట్రోల్ హోమ్. సో దీని తర్వాత ఏంటంటే మనకి వి కొడుతున్నా. వి కొట్టిన తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఇదైతే క్రియేట్ అయిపోయింది, మన టెక్స్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో టెక్స్ట్ని ఇప్పుడు నేను టెక్స్ట్ బోర్డర్ ఉంది కదా, నాకు డిఫరెంట్ స్టైల్లో కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ కొట్టదు. ఇక్కడ రైట్ క్లిక్ చేసి వేరేది వస్తుంది మనకి. ఇవన్నీ ఒపాసిటీ అవన్నీ వస్తుంటాయి, ట్రాన్స్ఫార్మ్ అని. ఇక్కడ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేయగానే న్యూ అని కొట్టింది కదా, ఇక్కడ సాలిడ్ తీసుకోవాలి. సాలిడ్ తీసుకోగానే మనకి వస్తుంది బై డిఫాల్ట్గా. ఓకే కొట్టేసా. సో మీకు ఇక్కడ కలర్ ఫిల్ అయినట్టు కనిపిస్తుంది. సో ప్రాబ్లం లేదు మనకి. నేను ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్ ప్యాన్లోకి వెళ్ళి సాబర్ అని చెప్పి కొడతాను నేను. వచ్చిందా? ఇన్కేస్ మీకు ఇక్కడ కనిపించకపోయినా అంటే లైక్ ఏంటంటే మీకు ఒక డౌట్ ఉందంటే మనకి 2 వేస్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో పైలట్ సాబర్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. మనకి మల్టిపుల్ వేస్లో మనం ఎలాగంటే అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మనం. మోస్ట్లీ ఇది ఏంటంటే మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది. ఇప్పుడు నేను తీసుకున్నా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నాకు టెక్స్ట్ అనేది ఉంది కదా, టెక్స్ట్ని నేను ఇలా మార్చుకుందాం చూస్తున్నాను. ఇది ఏదైతే మనకి కనిపిస్తుందో దానిలాగా మార్చుకోవాలంటే ఏం చేస్తాం, సాబర్ అని ఉంది కదా, ఇక్కడ లేయర్ అని ఉంది, టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లేయర్ ఏదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అని చెప్పి ఉంది కదా, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఏంటంటే నాకు గ్లో ఇంటెన్సిటీ చూడండి. గ్లో ఇంటెన్సిటీ తగ్గిగానే ఆటోమేటిక్గా తక్కువైపోతుంది. మీకు ఒకవేళ డౌట్ ఉందంటే ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇంకోవేళ మీకు కావాలంటే కూడా మార్చుకోవచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే ఫైర్ అని ఉంటుంది, టెక్స్ట్కి ఫైర్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా మనకి చాలా ఉంటుంది, మనకి ఎలక్ట్రిక్ అని ఇంకా ఫైర్ అని ఉంటాయి దీంట్లో. లైక్ ఫైర్ ఇవి మన మూవీ కేజీఎఫ్ మూవీ చూసారు, కేజీఎఫ్ మూవీలో టైటిల్ వస్తుంది కదా. సో అది అనేది దీని నుంచే చేశారు అంతా. అది మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ సైజ్ అనేది కావాలి, కోర్ సైజ్ ఎంత కావాలో అంత తగ్గించుకున్నా పెంచుకోవడం కూడా అవుతుంది. నేను కోర్ సైజ్ అనేది తగ్గించుకున్నా నేను. సో చూడండి ఇది అనేది ఇట్లా వస్తుంది తెలుగు. దీని తర్వాత ఏంటంటే మనకి దీంట్లో మళ్ళీ కొన్ని ఉంటాయి, మనకి స్టార్టింగ్ సైజ్ అని, మళ్ళీ ఎండింగ్ సైజ్ అని,
ఎన్ని సైజ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ఈ పోర్షన్ అనేది స్టార్టింగ్లో 0 వచ్చి ఇట్లాగా ఇదంతా పెద్దగా అవుతుంది. లేదంటే మనకి ఇంకో వే కూడా ఉంది. పెద్దగా పెట్టాను నేను, స్టార్టింగ్ సైజ్ 0 పెట్టుకున్నాను అనుకోండి. సో స్టార్టింగ్ 0 పెట్టుకున్నా కాబట్టి నాకు ఇక్కడ స్టార్టింగ్లో ఇదంతా 0 వచ్చింది. సో మీకు డిఫరెన్స్ తెలియాలంటే చూడండి, అర్థమైందా డిఫరెన్స్ అని తెలుస్తుందా మీకు? సో ఈ ప్లగిన్ త్రూ మీరు చాలా చేయొచ్చు అంతా, అంటే లైక్ మాస్కింగ్ రిలేటెడ్ అయినా ఇంకా వేరే చాలా అంటే చాలా చేసుకోవచ్చు అంతా. మీకు ఈ ప్లగిన్ వల్ల అంటే చాలా యూజ్ ఉంటుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కోసం పెట్టుకుంటున్నాను నేను. లైక్ ఏదైనా ఇప్పుడు ఇమేజ్ తీసుకున్నా నేను, శాంపుల్ కోసం పెడుతున్నాను నేను. ఇది ఇమేజ్ ఏదో పెట్టాను నేను. ఇమేజ్ పెట్టిన తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ కనిపించాలి. అట్ ద టైం ఇది కూడా కనిపించాలి నాకు. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇది ఉంది కదా ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ రెండర్ అనే ఆప్షన్ ఉంది చూడు. రెండర్ కాదు, రెండర్లోకి వెళ్ళిన తర్వాత కిందన మనకి రెండర్ దాంట్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఆల్ఫా అది ఉంది చూడండి ఇదన్నీ. సో ఇందులోకి వచ్చి ట్రాన్స్పరెంట్ కొట్టాలి. కంపోజిట్ సెట్టింగ్ అని చెప్పి ఉంది కదా, ట్రాన్స్పరెంట్ కొట్టిన తర్వాత నాకు ఇది ఏంటంటే లైట్గా ఆపోజిట్ తగ్గించుకున్నాను నేను. చూడండి మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది అనుకుంటా. ఓకేనా, సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు రెండర్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను నేను. డైరెక్ట్గా మనం రెగ్యులర్గా ఏంటంటే రెండర్ చేస్తాం కదా, సో నాకు బ్యాక్గ్రౌండ్ వద్దు కాబట్టి నేను ఓన్లీ ఇది ఒకటే పెట్టుకుంటాను నేను. నాకు ఎంత ఒక 10 సెకండ్స్ కాబట్టి ఎన్ కొడితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది నాకు రెండర్ అనేది. సో ఇప్పుడు కంట్రోల్ ఏం కొట్టాను అనుకోండి, డైరెక్ట్గా రెండర్ వస్తుంది. సో నేను ఫైల్ లొకేషన్ పెట్టేస్తాను నేను. ఎక్కడంటే నేను డెస్క్టాప్ మీద పెట్టేసుకుంటా, సాబర్ అని చెప్పి. ఓకే, అయిపోయింది డైరెక్ట్గా రెండర్. ఎందుకంటే బై డిఫాల్ట్గా మనకి MP4 ఫార్మేట్లోనే ఇది రెండర్ అయిపోతుంది, ఎస్పెషల్లీ లేటెస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉన్న సాఫ్ట్వేర్లో మొత్తం అంతా. ఓకే, సో ఇది రెండర్ అయిపోతుంది. మీరు కావాలంటే దీన్ని యానిమేషన్ కూడా చేసుకోవచ్చు రౌండ్గా అనేది. సో ఈ ప్లగిన్ వల్ల మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో రెండర్ అవుతుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, పర్లేదు. సో వీడియో అనేది డిలే ఉందని చెప్పి అనుకోమాకండి. సో ఇది ఎందుకంటే కొద్దిగా మీకు ఇది ప్లగిన్ ఎట్లా వాడాలని తెలిసిందంటే మీరు ఇంకేదైనా చేయొచ్చు అంతా. ఎందుకంటే మీరు మల్టీమీడియాలో అయినా లేకపోతే గ్రాఫిక్ డిజైన్లో అయినా మీకు టూల్స్ అనేది తెలియకపోతే మీరు ఏం చేయలేరు. టూల్స్ అనేది మీకు డెప్త్గా తెలిసిందంటే మీకు ఏదైనా అనుకుంటే దాన్ని మీరు అంతకు మించి చేయొచ్చు అంతా మీరు. ఓకే, ఐ హోప్ ఈ వీడియోనే మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎవరైనా మన పేజ్ మాత్రం కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, బాయ్.